వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మార్చి నెల జీతాల సమాచారం. వీరికి ఇక నుండి నో ట్యాక్స్. ఎవరు ఎంత ట్యాక్స్ చెల్లించాలి ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 20 to 25 ఇన్ ది మంత్. రెగ్యులర్ శాలరీ బిల్ చేసుకోవడానికి ఈ నెల అనగా మార్చి 20 నుంచి 25వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే నిధి పోర్టల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ నెల జీతాలకు సంబంధించి ఉద్యోగ పెన్షన్లు ముఖ్యంగా గమనించవలసింది అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించినటువంటి విషయం. ఎవరు ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ని చెల్లించాలి అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్స్పెక్టెడ్ ట్యాక్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అండర్ న్యూ ట్యాక్స్ రీజియం బేసిక్ పే యాజ్ ఆన్ మార్చి. ఈ మార్చి నాటికి బేసిక్ పే ఎవరికైతే 31,040 రూపాయల దగ్గర నుంచి 67,300 రూపాయలు వరకు ఉంటుందో వారైతే గతంలో ట్యాక్స్ను చెల్లించి ఉంటారు. ఇక మీదట ఈ 67,300 రూపాయల లోపు బేసిక్ పే ఉండేటువంటి ఉద్యోగ పెన్షన్లు ఎవరు కూడా ఇక నుంచి ట్యాక్స్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వీరందరికీ నో ట్యాక్స్, ఒక పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ 67,300 రూపాయలు దాటినటువంటి వారు ఎంత ట్యాక్స్ని చెల్లించాలి, మంత్లీ కటింగ్ ఎంత ఉండాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే బేసిక్ పే 69,150 రూపాయలు ఉండేటువంటి ఉద్యోగికి ఎక్స్పెక్టెడ్ గ్రాస్ శాలరీ వచ్చేసి 12,74,000 రూపాయలు అవుతుంది. మనకి 12,75,000 లోపు ఉండేటువంటి వారందరికీ నో ట్యాక్స్ కాబట్టి ఈ 69,150 రూపాయలు బేసిక్ పే ఉండే వారికి కూడా నో ట్యాక్స్. ఇక 71,000 బేసిక్ పే ఉండేటువంటి వారు 23,085 రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి. అయితే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కింద నెలకి 2,000 రూపాయలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక 72,850 రూపాయల బేసిక్ పే ఉండేటువంటి వారు 56,910 రూపాయలు ట్యాక్స్ని చెల్లించాలి. మీరు అడ్వాన్స్ ట్యాక్స్ కింద నెలకి 4,900 రూపాయలు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక 74,840 రూపాయల బేసిక్ పే ఉండేటువంటి వారు 64,992 రూపాయలు ట్యాక్స్ని చెల్లించాలి. వీరు సుమారుగా 5,500 ట్యాక్స్ని అడ్వాన్స్ ట్యాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఈ మిగతా బేసిక్ పేలో ఉండేటువంటి వారు ఎవరికి ఎంతెంత ట్యాక్స్ పడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 74,840 రూపాయలు దాటినటువంటి వారు ఇంత ట్యాక్స్ చెల్లించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే